ప్రో కబడ్డీ సీజన్ 13 కోసం మన తెలుగు టైటన్స్ అయితే ఒక మెట్ అయితే ముందుకు వేసింది. అండ్ ఈ రోజు ఒక కిర్రాక్ అప్డేట్తో మీ ముందుకైతే వచ్చేసాను. తెలుగు టైటన్స్ నుండి ఒక క్రేజీ అప్డేట్ అయితే వచ్చేసింది. అండ్ ఆ అప్డేట్ ఏంటో మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ చేయడానికి అయితే నాకు బూస్ట్ అప్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది అవర్ ఎపిసోడ్. ప్రో కబడ్డీ సీజన్ 13-14 కోసం మన తెలుగు టైటన్స్ అయితే వాళ్ళ ఎన్వీపీ ప్లేయర్స్ని అయితే అనౌన్స్మెంట్ అయితే చేసింది. ఫ్యాన్స్ అందరూ సర్ప్రైజ్ అయ్యేలా మన తెలుగు టైటన్స్ అయితే అన్ఎక్స్పెక్టెడ్గా ఈ లిస్ట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేసింది. అండ్ ఈ లిస్ట్లో మనకైతే ఇద్దరు స్ట్రాంగ్ ప్లేయర్స్ అయితే కనిపిస్తున్నారు. అండ్ మాక్సిమం నలుగురు ప్లేయర్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. బట్ ఏంటంటే నాకైతే ఇద్దరు ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలిసింది. ఇంకా ఇద్దరు ఇన్ఫర్మేషన్ తెలియాల్సి ఉంది. అండ్ వాళ్ళిద్దరు ఇన్ఫర్మేషన్ తెలిసాక కూడా పూర్తిగా వీడియో అయితే చేస్తాను. అండ్ ఇప్పుడు ఏంటంటే అప్డేట్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి అండ్ నేనైతే వీళ్ళ నలుగురు గురించి అయితే చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది అవర్ ఎపిసోడ్. ముందుగా చూసుకున్నట్లయితే హిమాన్షు లేటర్ అని చెప్పొచ్చు. హిమాన్షు లేటర్ అయితే మనకైతే నిజామాపూర్కి అయితే ఆడుతూ ఉంటాడు. అండ్ ఈ ప్లేయర్ అయితే దిగ్గజ ఆటగాళ్ళకి చొక్కలు అయితే చూపించాడు. అండ్ రైట్ కార్నర్లో చాలా మంచి అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు. లోకల్ టోర్నమెంట్స్లో చూసుకున్నట్లయితే అయాన్ కావచ్చు, ఇంకా పవన్ శరవత్ కావచ్చు, దేవాంగ్ దళాల్ లాంటి ప్లేయర్స్ని చుక్కలు అయితే చూపించాడు లోకల్ టోర్నమెంట్స్లో. అండ్ ఈ ప్లేయర్కి మన తెలుగు టైటన్స్లో మంచి ఫ్యూచర్ ఉండే అవకాశం అయితే ఉంది. అండ్ శుభం షిండేకి మంచి మనకి బ్యాకప్ ఆప్షన్ అనేది చెప్పొచ్చు. చాలా మంచి ప్లేయర్ని అయితే తెలుగు టైటన్స్ అయితే సైన్ అయితే చేసుకుంది నా ఒపీనియన్ ప్రకారం. మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి ఫ్రెండ్స్. అండ్ సెకండ్ ప్లేయర్ వచ్చేసి లారీ కుమార్ అనే ప్లేయర్ని అయితే సైన్ అయితే చేసుకుంది. అండ్ ఈ ప్లేయర్ గురించి పెద్దగా ఇన్ఫర్మేషన్ అయితే నాకు దొరకలేదు. అండ్ ఏ పొజిషన్లో ఆడతాడు అనేది ఇన్ఫర్మేషన్లో దొరకలేదు. బట్ మీకు కానీ తెలిసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో నాకైతే చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను ఈ ప్లేయర్ గురించి. అండ్ తర్వాత వీడియోలో ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఈ ప్లేయర్ మీద అయితే వీడియో అయితే చేస్తాను. అండ్ ఈ ప్లేయర్ను కూడా మన తెలుగు టైటన్స్ అయితే ఎన్వీపీ ప్లేయర్ లిస్ట్లో అయితే సైన్ చేసుకుంది. కిషన్ కుమార్ సార్ దృష్టిలో పడ్డాడు అంటే ఖచ్చితంగా ఇతనైతే ఒక స్ట్రాంగ్ ప్లేయర్ అయ్యే అవకాశం అయితే ఉంది మన తెలుగు టైటన్స్ టీంలో. మరి మీరు అనుకుంటున్నారు, మీ ఒపీనియన్ అయితే కామెంట్ సెక్షన్లో తెలపండి ఈ ప్లేయర్ గురించి కనుక మీకు తెలిస్తే. అండ్ తర్వాత ప్లేయర్ ప్రిన్స్ కుమార్ గురించి కూడా నాకైతే పెద్దగా ఇన్ఫర్మేషన్ అయితే దొరకలేదు. మరి మీకు గనక ఈ ప్లేయర్ గురించి తెలిసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి నాకైతే. అండ్ ఈ ప్లేయర్ను కూడా మన తెలుగు టైటన్స్ అయితే ఎన్వీపీ ప్లేయర్ లిస్ట్లో సీజన్ 13 సీజన్ 14 కోసం తెలుగు టైటన్స్ అయితే సైన్ చేసుకుంది. అండ్ ఈ ఆటగాడు కూడా చాలా మంచి ప్లేయర్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కిషన్ కుమార్ సార్ దృష్టిలో పడ్డాడు అంటే ఖచ్చితంగా ఏదో టాలెంట్ ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే నవీన్ కుమార్ కావచ్చు, ఆసు మాలిక్ లాంటి ప్లేయర్స్ని తయారు చేసిన కిషన్ కుమార్ సార్ అయితే ఈ ప్లేయర్లో కూడా ఏదో చూసే ఖచ్చితంగా మన తెలుగు టైటన్స్లో సైన్ చేసే ఉండే అవకాశం ఉంది. మరి మీరు అనుకుంటున్నారు, మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. అండ్ నెక్స్ట్ ప్లేయర్ ఎవరో చూద్దాం గాయస్. అండ్ తర్వాత ప్లేయర్ ఆర్యన్ అనే రైడర్ని అయితే సైన్ చేసుకుంది. అండ్ ఈ రైడర్ అయితే రైడర్ అని చెప్పొచ్చు. అండ్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు భయ్య. లోకల్ టోర్నమెంట్స్లో అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. ఎస్కేపింగ్ స్కిల్స్ కావచ్చు, జంపింగ్ స్కిల్స్ కావచ్చు, చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ హ్యాండ్ టచెస్ కూడా చాలా ఈజీగా మనకైతే సునాయాసంగా పాయింట్స్ అయితే సాధిస్తున్నాడు. అండ్ ఈ సీజన్లో మన తెలుగు టైటన్స్ టాప్ 7లో అవకాశం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనకి లాస్ట్ సీజన్లో రైడర్ కన్సర్న్ అయితే ఉంది. అండ్ ఈ సీజన్లో ఈ ప్లేయర్ని సైన్ చేసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మనకి టాప్ 7లో ఛాన్సెస్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ ఈ ప్లేయర్ కూడా ఒక యువ ఆటగాడు కాబట్టి మనకైతే తెలుగు టైటన్స్లో ఫ్యూచర్లో మంచి ఆటగాడుగా తయారవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ ప్లేయర్ అయితే చాలా స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే కిషన్ కుమార్ సార్ గారు ఒక విజన్తోనే ప్లేయర్స్ని అయితే కొనుగోలు చేస్తారు కాబట్టి. అండ్ ఈ ప్లేయర్ని కూడా మన తెలుగు టైటన్స్ లైన్ చేసుకున్నారు కాబట్టి. అండ్ ఈ ప్లేయర్లు ఏదో ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకైతే ఆయన తీసుకోవడం జరిగింది. ఒక ఆసు మాలిక్, ఒక నవీన్ కుమార్, క్రిషన్ దుల్ లాంటి ప్లేయర్స్ని అయితే ఆయన తయారు చేశాడు. అండ్ ఈ ప్లేయర్స్ని ఏ విధంగా ఉపయోగిస్తాడు అనేది మనం చూద్దాం గైస్. మరి మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. అండ్ ఈ 4 ప్లేయర్స్లో మనకైతే ఇద్దరు గురించి ఇన్ఫర్మేషన్ అయితే దొరకలేదు. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో వాళ్ళ గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే చేస్తాను. అండ్ పూర్తిగా 4 ప్లేయర్స్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వీడియో అయితే చేస్తాను. బట్ ఇప్పుడు ఏంటంటే అప్డేట్ మీకు ప్రొవైడ్ చేయాలి కాబట్టి వీడియో అయితే చేశాను. అర్థం చేసుకోండి కొంచెం అయితే. ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. అండ్ వీడియో లైక్ చేస్తే కొంతమందికి సజెస్ట్ అయితే అవుతుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే మన ఛానల్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. ఇలాంటి అప్డేట్స్ అయితే మన తెలుగు టైటన్స్ అయితే మంచి ఎన్వైపీ ప్లేయర్స్ని అయితే
సైన్ చేసుకుందని నా ఒపీనియన్. మరి మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఒకవేళ మీకైతే వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇకపోతే సీజన్ 13 కోసం మన తెలుగు టైటన్స్ అయితే ఒక మెట్ అయితే ముందుకేసింది. అండ్ సీజన్ 13లో ఖచ్చితంగా ఛాంపియన్ అవ్వాలని మన తెలుగు టైటన్స్ అయితే గట్టిగా కూర్చున్నారు. కిషన్ కుమార్ సార్ గారు అయితే ఈసారి మంచి టీంను కొనుగోలు చేసి ఛాంపియన్ అయ్యేలాగా చూస్తారని ఆయన మాట ఇచ్చారు. ఖచ్చితంగా ఈ సీజన్లో తెలుగు టైటన్స్ని ఒక స్ట్రాంగ్ టీం లాగా చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎక్కడ కూడా తప్పిదం చేయకుండా ఈ సీజన్లో మంచిగా పర్ఫార్మెన్స్ చేయాలని మనందరం కోరుకుందాం. మరి మీరు అనుకుంటున్నారు వీడియో మీద ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియో తర్వాత కలుద్దాం. నేను మీకు ఎడిపి సైనింగ్ ఆఫ్. బై ఫ్రెండ్స్, బై బై. అండ్ ఎన్వైపీ ప్లేయర్స్ గురించి ఖచ్చితంగా పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వీడియో అయితే చేస్తాను. రేపటి వీడియోలో ఖచ్చితంగా ఆ టాపిక్కే ఉంటుంది. ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియో తర్వాత కలుద్దాం. మీకు ఎడిపి సైనింగ్ ఆఫ్. బై ఫ్రెండ్స్, బై బై.